ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఉన్నారు. అలాగే రాజకీయ ఆర్థిక రంగ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా కుటుంబరావు గారితో మాట్లాడదాం. కుటుంబరావు గారు నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. కుటుంబరావు గారు, ట్రంప్ ప్రకటించిన ఈ ట్రేడ్ వార్ ఇది ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ట్రంప్ గారు తీసుకుంటున్న చర్యలు మాత్రం పెను ప్రకంపనలు మాత్రం సృష్టిస్తుందండి ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ డే కూడా ఆయన ఏమి లేబుల్ చేశారు? లిబరేషన్ డే అంట. అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టు లిబరేషన్ డే అంటున్నారు ఆయన. అంటే లిటరలీ ఆ లేబుల్ పెట్టారంటేనే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఆయన ఎంత దృఢంగా ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డ్ గా ఉన్నారు ఈ తారీఫ్ లో అని చెప్పేసి అనేది అర్థం చేసుకోవాలి. క్లియర్ కట్ గా ఏంటంటే వచ్చిన రోజు నుంచి కూడా ఏదైతే అమెరికాన్ రిప్ ఆఫ్ చేస్తున్నారని, అంటే మన దగ్గర ఏంటంటే తెలుగులో చెప్పాలంటే పచ్చిగా దోపిడీ చేస్తున్నారని, అమెరికన్ రిప్ ఆఫ్ చేసేస్తున్నాయి చాలా కంట్రీస్ అన్ఫేర్ టారిఫ్స్ తోటి ఇదని చెప్పేసి ఆయన మొదలుపెట్టి ఇవాళ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. అల్లకల్లోలో సృష్టించేస్తున్నారు. అయితే క్లియర్ గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2000 నుంచి అరౌండ్ Y2K తర్వాత అనమాట గ్లోబలైజేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇంటర్ కనెక్టెడ్ అయిపోయింది వరల్డ్ మొత్తం. లాజిస్టిక్స్ చైన్ కూడా ఇంటర్ కనెక్టెడ్ అయిపోయింది. ఎక్కడో చైనాలో తైవాన్ లో ఒక పార్ట్ అయ్యి అల్టిమేట్లీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అమెరికాలోనో ఇండియాలోనో ఇంకెక్కడో కూడా కంప్లీట్ అవటం, సౌత్ కొరియాలోనో కూడా చూసాం. అట్లా రకరకాలుగా లాజిస్టిక్స్ కనెక్టెడ్ అయిన చోట టారిఫ్స్ కూడా డిఫరెంట్ గా ప్రోడక్ట్ ని బట్టి అందులో ఉండే కాంపోనెంట్స్ ని బట్టి కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా కంట్రీ టు కంట్రీ అనే కాకుండా అక్రాస్ ద బోర్డ్ టారిఫ్స్ ఏ విధంగా ఇంపోజ్ చేస్తారు, సెక్టార్స్ వైజ్ చేస్తారా, లేకపోతే కంట్రీ టు కంట్రీ చేస్తారా, లేకపోతే ఇండివిజువల్ ప్రోడక్ట్స్ వైజ్ చేస్తారా, ఇట్లా రకరకాలుగా అన్నమాట అనుమానాలు కూడా ఉన్నాయి. లైక్ ఎందుకంటే మొన్నటికి మొన్న మెక్సికో కెనడా పైన కార్స్ పైన దాదాపు 25% పెట్టడం చూసాం టారిఫ్. అది ఇండివిజువల్ ఒక్క సెక్టార్ లో ప్రోడక్ట్ అని చెప్పేసి కింద మనం చూడొచ్చు. ఆ విధంగా అన్నమాట ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు, కంట్రీస్ మధ్య డిఫరెన్షియేట్ చేస్తారా లేకపోతే సెక్టార్స్ మధ్య డిఫరెన్షియేట్ చేస్తారా అనేది కూడా కీలకం అవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఏదన్నా కంట్రీకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అగ్రిమెంట్లు ఆల్రెడీ ఉన్న MFN అట్లా వాటిల్లో ఏమన్నా కాస్త కన్సెషన్స్ ఏమన్నా ఉంటాయా సెలెక్టివ్ గా అనేది. ఆల్ దీస్ ఇష్యూస్ కి తెరపడాలంటే కనుక ఇవాళ అమెరికన్ టైం ప్రకారం ఆర్ మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే రాత్రి 1:30కి ఆయన అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది. లైవ్ అన్నమాట ప్రోగ్రామ్. రోజు రూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడాలి. దాదాపు నేను అనుకుంటాం ప్రపంచవ్యాప్తంగా అందరూ కళ్ళప్పగించి ఆ షో చూస్తారని చెప్పి అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఎకానమీ ఇండస్ట్రీ కనెక్టెడ్ పీపుల్ అందరూ కూడా. ఇక్కడ సెకండ్ పాయింట్ ఇంకోటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వన్స్ ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు బైలాటరలిజం అనేది వస్తుంది. ఈ బైలాటరలిజం అంటే ఏంటి? ఒక్కొక్క కంట్రీ ఇంకో కంట్రీ తోటి అనమాట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటమో లేకపోతే MFN అగ్రిమెంట్ చేసుకోవటమో ఇట్లా ఇండివిజువల్ కంట్రీ టు కంట్రీ అగ్రిమెంట్స్ పెరుగుతాయి. వన్స్ కంట్రీ టు కంట్రీ అగ్రిమెంట్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా లాజిస్టిక్స్ చైన్స్ డిస్రప్ట్ అవుతాయి. అవునన్నా కాదన్నాను అనమాట. ఎందుకంటే ప్రతి కంట్రీ చీపెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ కాదు, సెలెక్టివ్ గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం ఎక్స్ట్రీమ్లీ వాచ్ఫుల్ గా ఉండాలి. భారతదేశం వరకు వస్తే గనక 2-3 కీలక పాయింట్లు అయితే చూడాలి. మనకి ఏ సెక్టార్స్ మెయిన్ గా ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అంటే 6 సెక్టార్స్ అయితే ఉన్నాయి. ఏది? ఎలక్ట్రికల్ మెషినరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మాస్యూటికల్స్, మిషనరీ, ఐరన్ అండ్ స్టీల్ అండ్ సీ ఫుడ్. మన ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వస్తే గనక సీ ఫుడ్ అనేది ష్రింప్ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా కీలకం అనమాట. ఎందుకంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎఫెక్టెడ్ సెక్టర్ అదే అవుతుంది. చాలా మంది అబ్జర్వ్ చేయలేదు కానీ ఎందుకంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ కి మన ఎక్స్పోర్ట్స్ కి ఉన్న డిఫరెన్షియల్ ప్రైసింగ్ చూస్తే 27.83% ఉంది ఒట్టి సీ ఫుడ్ లో అనమాట, ష్రింప్ లో. కాబట్టి డెఫినెట్లీ కాస్త హయ్యర్ ట్యాక్సెస్ వేశారనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ఈక్వడార్ నుంచి ఇండోనేషియా నుంచి కాంపిటీషన్ ఫేస్ చేస్తాం. కాబట్టి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం చూడాల్సి వస్తుంది. అదే విధంగా హై ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే సెక్టార్లు ఇండియాలో టెక్స్టైల్స్ ను జెమ్స్ అండ్ జ్యువెలరీ అనమాట. టెక్స్టైల్స్ లో ఈ మధ్య ఎక్స్పోర్ట్స్ అన్నమాట ముందు వెనకబడినా కూడా దాదాపు ఇవాళ 6% ఆఫ్ ది నెట్ US టెక్స్టైల్ ఇంపోర్ట్స్ లో ఇండియా షేర్ కూడా ఉంది. సరే చైనా 21 ఉంది, వియత్నాం 9, బంగ్లాదేశ్ 7 అట్లా ఉన్నా కూడా
వీఆర్ ఆల్సో హ్యావింగ్ సిగ్నిఫికెంట్ 6%, అదే $10 బిలియన్. మరి ఇప్పుడు ఆ టెక్స్టైల్ టారిఫ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట ఇక్కడ ఇండియాలో క్రియేట్ చేసే సెక్టర్ కూడా టెక్స్టైల్స్. అదే విధంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ దాదాపు $12 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనకి. అండ్ హైయెస్ట్ గుజరాత్ లో కానీ ఇక్కడంతా కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ అయింది అనేది కూడా మనం చూసాం జెమ్స్ అండ్ జ్యువెలరీలో ఇంట్లో. అవును. ఆల్రెడీ ఆ సెక్టర్ కాస్త ప్రెషర్ గా ఉంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ డైమండ్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టారిఫ్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయనే చూడాలి. ఫార్మాసిటికల్స్ మన తెలుగు రాష్ట్రాలే హబ్ ఫర్ ద కంట్రీ కూడా టు ఎక్స్పోర్ట్స్. మనం చూసాం ఫార్మాసిటికల్స్ కూడా సిగ్నిఫికెంట్ గా $13 బిలియన్ వరకు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అయితే టారిఫ్ డిఫరెన్షియల్ అందరూ అనుకున్నట్టు అనమాట ఫార్మాలో మరీ అంత భయపెట్టి అంత అయితే లేదు. ఎందుకంటే స్పెసిఫిక్ గా కొన్ని సెగ్మెంట్స్ అందులో జనరిక్ ఇట్లా అనమాట మనం కేర్ఫుల్ గా చూస్తే ఆ మెడిసిన్స్ లో ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ ఓన్లీ 12.3% ఆర్ సంథింగ్ ఉంది. క్లియర్ కట్ గా చెప్పగలను అనమాట. అది నెంబర్స్ కూడా చూసి 10.9% ఉంది టారిఫ్ డిఫరెన్షియల్. కాబట్టి ఇప్పుడు కొత్తగా టారిఫ్ చేస్తే గనక ఫార్మా సెక్టర్ కూడా ఎడిషనల్ గా 10% 11% టారిఫ్స్ ఫేస్ చేస్తాం అనమాట. అండ్ అది జెనరిక్ అండ్ స్పెషాలిటీ డ్రగ్స్ పైన కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ట్రంప్ కార్డ్ కూడా ఉంది భారతదేశానికి. చాలా ఫార్మా కంపెనీస్ ఇండియాలో ఇప్పుడు క్యాష్ రిచ్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ గా యూనిట్సే కొంటాయి అమెరికాలో, అక్కడే ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టేస్తాయి. యూజువల్లీ అమెరికాలో ఎక్విజిషన్స్ చేసేటప్పుడు క్యాష్ పెట్టడానికి ఎక్కువ కంపెనీలు విల్లింగ్ ఉండవు. ఎందుకంటే స్టాక్ స్వాప్ తీసుకుంటారు, అంటే షేర్లు మార్పిడి చేసుకుని ఎక్విజిషన్ చేస్తారు. అది కంపెనీలకు లాభం. అది కంపెనీలు వాళ్ళు నష్టపోకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారేమో, అమెరికన్ కంపెనీస్ తో కొలాబరేట్ అయ్యి అక్కడ పెట్టుకుంటారు. వాట్ అబౌట్ కంట్రీ? అదే యాజ్ ఎ కంట్రీ ఇప్పుడు ఇండియన్ కంపెనీ ఉందనుకుందాం, లైక్ సే సమ్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్కో లాంటి కంపెనీ ఉంది, అమెరికాలోనే యూనిట్ పెట్టుకుంది అనుకోండి. అమెరికాలో యూనిట్ పెట్టుకుని అక్కడ ప్రొడక్షన్ చేసి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే గనక బైలాటరల్ టాక్సేషన్ అగ్రిమెంట్ పార్టీ కానీ దేని బట్టి అయినా సరే ఇండియాలో కూడా ఆ కంపెనీకి మార్కెట్ క్యాప్ ఇంకా ఇంపాక్ట్ దగ్గర నుంచి ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ కూడా ఇక్కడ కూడా ఉంటుంది కదా, డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్స్